కరీంనగర్ సిపి గౌస్ పై చేసిన మతపరమైన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తాము సమ్మక్క జాతరకు వెళ్తుండగా కొందరు అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురిచేశారన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినట్లు తెలిపారు. పోలీస్ అధికారులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. కోపంలో అన్న మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా తాను మాట్లాడలేదని చెప్పారు. ఈ వివాదం ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వినవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుక పేరు మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.